వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భాగ్యని డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంతలో అమర్ పరుగున హాస్పిటల్కి చేరుకుంటారు. సార్ త్వరగా రండి అని అంటూ ఉంటారు రాథోడ్ నువ్వు కూడా హాస్పిటల్లోనే ఉన్నావా? బాగి ఇలా చేస్తూ ఉంటే నువ్వెందుకు నాకు చెప్పలేదు అని చెప్పి డాక్టర్ అని చెప్పి అమర్ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక బాగి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయన వచ్చేసారా అని చెప్పి అంటూ ఉండగానే డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, మిస్ అమ్మ చెప్పిన మాట వినొద్దు, ఆపరేషన్ ఆపండి అనగానే ఇక బాగి వైపు చూస్తూ ఉంటారు డాక్టర్. బాగి ఇక బాధగా అమరేంద్ర దగ్గరికి వస్తుంది. బాగి ఏమైంది నీకు? ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? రాధోడికి తెలిసినా కూడా నాకెందుకు చెప్పనివ్వలేదు అని అంటూ ఉంటారు అమరేంద్ర. చూడండి సార్, నేను ఆమెకి చాలా విధాలుగా చెప్పి చూశాను, కానీ తనకి 4 పిల్లలు ఉన్నందుకు కారణంగా ఇప్పుడు బిడ్డ ఉంది అని చెప్పి మీతోనే సంతకం చేయించుకుని తీసుకుని వచ్చారు. అందుకే తప్పలేదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సారీ డాక్టర్, మమ్మల్ని క్షమించండి అని చెప్పి బాగిని ఇంటికి తీసుకుని వస్తారు అమరేంద్ర. ఇంతలో రామ్మూర్తి, అమ్మా బాగి, బిడ్డ క్షేమంగా ఉంది కదా? మీరిద్దరూ చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నారు కదా? అల్లుడు గారు ఏమైంది అని అంటూ ఉంటారు రామ్మూర్తి. ఏం లేదు మామయ్య, బాగి హాస్పిటల్లో చెకప్ చేసుకోవడానికి వెళ్ళింది కదా, ఇక తను టెన్షన్ పడుతుందని నేను తీసుకొచ్చాను అని చెప్పి ఇక బాగిని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇటు మనోహరి, అమర్, బాగి కడుపులో బిడ్డని ఇప్పుడు కాపాడావు, కానీ నీ పిల్లల దగ్గర నుండి బాగిని ఎలా కాపాడతావు? ఎందుకంటే ఏ పిల్లలకైనా తమ అమ్మ కావాలనుకుంటారు, కానీ బాగి అమ్మలా చూసుకున్నా మారటి తల్లి కదా. అలాగే తనకు పుట్టిన బిడ్డలు ఖచ్చితంగా ఇటువైపు సొంత అక్కా చెల్లెలు కాదని వాళ్ళపై విష ప్రయోగం లాంటి మాటల్ని నేను కత్తుల్లా దూసుకు వచ్చేలా నేర్పిస్తాను అని చెప్పి మనోహరి ఈవినింగ్ అవ్వగానే స్కూల్కి వెళ్తుంది. ఆంటీ మళ్ళీ ఏంటి స్కూల్కి వచ్చారు అనగానే, నేను కాకపోతే మీకెవరు చూస్తారు? ఆరు నా క్లోజ్ ఫ్రెండ్, ప్రేమగా నన్ను మను అని పిలిచేది. అలాగే ఆరు చనిపోయాక మీరే నా పిల్లలు అనుకున్నాను. అందుకే మీ బాగి ఎవరిని కన్నా కనకపోయినా, తనకి బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా మీరు మాత్రం నాకు పిల్లలే. అందుకే మీకోసం ఇప్పటి నుండి శ్రద్ధగా అన్ని పనులు చేయాలనుకుంటున్నాను. అందుకే సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ వచ్చేశాను అని అంటూ ఉంటుంది మనోహరి. ఆపండి ఆంటీ, మీరు ఇలా చేస్తుంటే నాకు అనుమానంగా ఉంది. పైగా ఇవన్నీ మిస్ అమ్మ మాకు ఎప్పుడు చేస్తూనే ఉండేది, ఇప్పుడు కావాలనే ఇలా చేస్తున్నారనిపిస్తుంది. ఇదిగో ఈవిడ మాటలు అస్సలు నమ్మద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అంజు. ఇది ఇలా ఉండగా చిత్రగుప్త ఇక, బాలిక, నీ పెనిమిటి నీ చెల్లెలు చేసిన పని ఆపేస్తున్నారు, పద వెళ్దాము, యమధర్మరాజుల వారు నీకోసం ఎదురు చూస్తున్నారు అనగానే, ఆపేశారు గుప్తా గారు, కానీ నా చెల్లెలికి ఇప్పుడు 3వ నెలే. ఆ మనోహరి చూసావా, నా పిల్లలకి లేనిపోని మాటలు నేర్పిస్తుంది. బాగి తనకు తను ఎన్నైనా భరిస్తుంది, కానీ నా పిల్లలు అన్న మాటలకి బాగి భరించలేకపోతుంది. అందుకే తను నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నేనేం చేయాలి అని అంటూ ఉంటుంది ఇక అరుంధతి. ఇటువైపు చిత్రగుప్త, చూడు బాలిక, ప్రతిసారి ఏదో ఒక మాట చెప్పి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటావు. అటువైపు యమధర్మరాజుకి కోపం వస్తుంది, పద వెళ్దాము అని అంటూ ఉంటారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా బాగిని ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాగి దగ్గరికి వస్తారు అమరేంద్ర. ఇక అన్నం కలిపి అన్నం తినిపిస్తూ ఉంటారు. ఇక బాగి కన్నీళ్లతో ఇటువైపు అమరేంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక బాగికి భోజనం ప్రేమగా తినిపించి టాబ్లెట్లు వేసి, చూడు మిస్సమ్మ, నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడగను, కానీ నేను తెలుసుకోవాల్సిన నిజాలు తెలుసుకున్నాకే నీకు అన్నీ అడుగుతాను, సరేనా? నువ్వు ఇటువంటి నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా మీ అక్క పైన ఒట్టే అని అంటారు. ఏమండి అని అంటుంది. చూడు మిస్సమ్మ,
తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తప్పు జరిగిపోయాక సరిదిద్దుకునే పరిస్థితి రానివ్వద్దు అని చెప్పి ఇక అమరేంద్ర బయటికి వస్తూ ఉంటారు. ఇక పిల్లలందరూ ఈవినింగ్ అవడంతో మనోహరితో సరదాగా మాట్లాడుకుంటూ లోపలికి వస్తారు. అమర్, పిల్లలందరినీ నేను తీసుకొస్తాలే, పిల్లల బాధ్యత నాది అమర్, పైగా మిస్సమ్మ అదే బాగి ప్రెగ్నెంట్ కదా అనగానే రాధవ్ లోపల ఈ మనోహరి కావాలని పిల్లలకి దగ్గరవుతుంది, వీళ్ళు పసిపిల్లలు కాబట్టి ఏదో ఒకటి నేర్పిస్తుంది, కానీ మిస్సమ్మకి అతి ప్రమాదం తప్పింది అని అనుకుంటారు రాధోడ్. నైట్ అవుతుంది. ఇక డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది బాగి, అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇటువైపు మనోహరి వడ్డించు వడ్డించు, పిల్లలకి నేను దగ్గరైపోయాను, ఇక పిల్లలు చీకొడుతూ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ ప్రెగ్నెంట్ నీ కడుపులో ఉన్న బిడ్డపైన అసహ్యం పెరుగుతుంది, అదే నాకు కావాలి అని అనుకుంటుంది. ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటే ఇక అమ్ము అంటుంది, డాడీ నేను హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉంది అనగానే ఇటువైపు అంజు అంటుంది, ఏమి ఇబ్బంది, మిస్ అమ్మ మనకి అన్నీ వండి పెడుతుంది, అలాగే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, మిస్ అమ్మ ఇప్పుడు మనకి ఒక చిన్ని చెల్లెల్ని పుట్టిస్తుంది అనగానే ఆపు, చిన్న చెల్లెల్ని ఎత్తుకొని నువ్వు తిరుగు అమ్ము, మాకు అవసరం లేదు, మన నలుగురం మన అమ్మకి ముద్దు బిడ్డలం, మన అమ్మే వెళ్ళిపోయాక ఎవరు ఎలా చూసినా మనకి పిన్ని అనే లోటు ఉంటుంది అనగానే ఇక అమర్కి అర్థమవుతూ ఉంటుంది. ఇక పిల్లల వల్లే బాగి ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుసుకుంటారు. ఈ సమస్యకి పరిష్కారం ఎలా వెతకాలి అని చెప్పి ఇక అరుంధతి రూమ్కి వచ్చి, చూడు ఆరు, ఖచ్చితంగా బాగి కడుపున నువ్వు పుడతావని నమ్మకం నాకు చాలా ఉంది, ఎందుకంటే నీ అస్థికలు కలిపిన రోజే బాగి కళ్ళు తిరిగి పడిపోయింది, అంటే ఖచ్చితంగా నువ్వే మళ్ళీ నా ఇంటికి వస్తావని చాలా ఆశగా ఉంది, కానీ మిస్సమ్మ చాలా మంచిది, ఇప్పుడున్న ఈ పిల్లలే తన పిల్లలని తను పిల్లల్ని కనకూడదని చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది, కానీ నా పిల్లలకి అసలు నిజం చెప్తాను, నువ్వు అలాగే బాగి సొంత అక్కా చెల్లెలని చెప్తాము, కానీ దానికి కూడా ఇప్పుడు పిల్లలు కన్విన్స్ అవ్వరు, అందుకే వాళ్ళకి నేను ఏం చెప్పాలి అన్నది నువ్వు నాకు ఆత్మరూపంలో చెప్పు ఆరు, ఎందుకంటే ఈ కుటుంబం ముక్కలు అవ్వకూడదు, ఎందుకంటే అందరూ కలిసి కట్టుగానే ఉంటేనే కుటుంబంలో సంతోషం ఉంటుంది, అది నీ వల్ల నాకు తెలిసింది, మిస్సమ్మ నీకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది, అలాంటి పిల్లలు మిస్సమ్మని అసహించుకునే పరిస్థితి వస్తే మిస్సమ్మ నీ దగ్గరికే వచ్చేస్తుంది, అందుకే మిస్సమ్మని సంతోషంగా తన బిడ్డని కనేటట్టు చూడాలి, దానికి నువ్వు నాకు పరిష్కారం చూపించాలి అని చెప్పి అరుంధతిని పాపం అడుగుతూ ఉంటారు. ఇక ఫోటో దగ్గర అమరేంద్ర, ఇటువైపు తన పక్కనే ఉన్న అరుంధతి అలాగే ఇటువైపు గుప్తా గారు ఆలోచనలో పడతారు. ఇక అమరేంద్ర తన రూమ్కి వచ్చి నిద్రపోతూ ఉండగా అరుంధతి కలలోకి వస్తుంది. ఏమండి, నేను మీ అరుంధతిని, మీరు పడుతున్న బాధ నాకు అర్థమైంది, మీరు అనుకున్నట్టు నేను నా చెల్లెలి కడుపున పుట్టబోతున్నాను, కానీ నా పిల్లలు నా చెల్లెల్ని అపార్థం చేసుకుంటున్నారు, అందుకే రేపు నేను మీ ఇంటికి వచ్చి అన్ని అపార్థాలు తొలగిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కళ్ళలోకి వచ్చిన అరుంధతి ఒక్కసారిగా అమరేంద్రకి మెలకు వస్తుంది, అంటే ఖచ్చితంగా రేపు ఎవరో వచ్చి నా ఇంట్లో ఉన్న పరిస్థితిని తారుమారు చేయబోతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే కరెక్ట్గా స్వామీజీ అమరేంద్ర ఇంటికి వస్తారు. ఇక స్వామీజీని చూడగానే బాగి, అమరేంద్ర, మిస్సమ్మ అందరూ షాక్ అవుతారు. స్వామీజీ మీరా, నాకు రాత్రి కల్లోకొచ్చారు, అంటే స్వామీజీ నా ఇంటికి వస్తారని ముందుగానే అరుంధతి చెప్పింది, అంటే ఈ ఇంట్లో ఖచ్చితంగా ఉన్న అపార్థాలు తొలగిపోతాయి అని మనసులో అనుకుంటూ ఉంటారు అమరేంద్ర. స్వామీజీకి నమస్కారం చేసి పూజ గదిలోకి తీసుకుని వెళ్తారు. ఇక మిస్సమ్మ అంటుంది, స్వామీజీ మీరు ఇక్కడికి వచ్చినందుకు
మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు ఏదైనా చెప్పాలని మీరు వచ్చారా అని అడుగుతుంది బాగి. అవునమ్మా, ఈ ఇంట్లో అరుంధతి, ఈ ఇంటి పెద్ద కోడలు, అమరేంద్ర మొదటి భార్య అర్ధాంతంగా ముగిసిపోయింది. కానీ తన ఆత్మ మిమ్మల్ని కాపాడుతూ ఉంది. ఇప్పుడు తను మళ్ళీ మీ ఇంటికి రాబోతుంది అని చెప్పి అంటారు. ఇక ఒక్కసారిగా అమ్ము, అంజు, ఆనంద్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మనోహరి, ఈ స్వామీజీ ఏంటి ఈ పిల్లలకి బాగి కడుపున అరుంధతి పుడుతుందని చెప్తారో ఏంటి అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అమరేంద్రకి చాలా సంతోషం అనిపిస్తుంది. రాథోడ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు అరుంధతి, చిత్రగుప్త ఇద్దరు, బాలిక నీ కథలో కొత్త మలుపు ఇలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక స్వామీజీ ఒక పళ్ళెంలో పసుపు నీళ్లు కలుపుతారు. ఇటువైపు బాగి వైపు చూస్తూ ఉంటారు. ఇక ఆ పసుపు నీళ్ళలో అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ ఇంటి ఇలవేల్పుగా కొలుచుకుంటున్న అరుంధతి మళ్ళీ ఇక్కడికి వస్తుందని ఎలా చెప్పాలో అన్నది చూడండి. మీరే తన ఆత్మరూపంలో మీతో మాట్లాడకపోయినా ఇప్పుడు ఈ పసుపు నీళ్ళల్లో తన కోరిక చెప్పాలనుకుంటుంది అని చెప్పి ఇక స్వామీజీ పసుపు నీళ్ళల్లో ఏదో మంత్రం చెప్పేసరికి అరుంధతి పట్టు వస్త్రాలతో దేవకన్యలా మెరిసిపోతూ ఉంటుంది. ఇటు అమరేంద్ర, బాగి, రాథోడ్, ఇటువైపు పిల్లలు ఒక్కసారిగా ఆ పసుపు నీళ్ళల్లో అరుంధతి కనిపించడంతో అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటారు. ఇక చూడండి, నేను మీతోనే ఉన్నాను. ఇప్పుడు బాగి కడుపున చేరిపోయాను. త్వరలో మీ చిన్న చెల్లెలుగా నేను పుట్టబోతున్నాను. అలాగే మిస్సమ్మ ఎవరో కాదు, నా సొంత చెల్లెలే. ఎందుకంటే నేను, అక్కడున్న మా నాన్నగారు ఇద్దరు ఇదిగో మిస్సమ్మని ఇక మీ నాన్నకి దగ్గర చేశాము. మిస్సమ్మ మీ సొంత పిన్ని. నేను అతి త్వరలో మీతో ఆడుకోవడానికి చిన్న పాపలా వచ్చేస్తాను. అప్పటిదాకా మిస్సమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మిస్సమ్మపై కోప్పడకూడదు అని చెప్పి ఇక అరుంధతి చెప్తూ ఉంటుంది దేవకన్యలా. పిల్లలకి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అమ్మా, మళ్ళీ నువ్వు మా దగ్గరికి వచ్చేస్తావా? మిస్సమ్మ కడుపున పుట్టేది నువ్వా అని చెప్పి అమ్ము అలాగే పిల్లలందరూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక అమరేంద్ర దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఈ సమస్యకి పరిష్కారం చూసింది నా ఆరు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు. స్వామీజీ ఇక అరుంధతి ఆత్మని పల్లెల్లో చూపించి తను చెప్పిన మాటలన్నీ వినిపించేసరికి ఇక స్వామీజీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. ఇటువైపు మిస్సమ్మ, తప్పు చేశాను. నా కడుపున మళ్ళీ అక్క పుడుతుంది. అక్క బిడ్డల కోసం అక్కనే వద్దనుకోవడం ఎంతవరకు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక పిల్లలందరూ మిస్సమ్మ దగ్గరికి వస్తారు. అమ్మ, నిజం చెప్పాలి అంటే మేము తప్పు చేశాము. మా అమ్మే పుడుతుందని మాకు దేవుడు కల్లోకొచ్చి చెప్పినట్టు అనిపించింది. అమ్మే స్వయంగా చెప్పింది. మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి నలుగురు పిల్లలు బాగి దగ్గరికి వచ్చి హత్తుకుని ఇక తన కడుపును ముద్దాడుతూ ఇక చాలా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక స్వామీజీ వచ్చిన పని అయిపోవడంతో ఇక వెళ్ళిపోతారు. వెంటనే చిత్రగుప్త, అరుంధతి బయటికి రాగానే ఇక యమధర్మరాజు, చూడు బాలిక, నువ్వు చాలా పుణ్యాలు చేశావు. అలాగే నీ భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలనుకున్నావు. కానీ అర్ధాంతరంగా నీ కథ ముగించేసింది ఆ చెడు బాలిక. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నీ చెల్లెలి గర్భమున ప్రవేశించాలి అంటే ఇంకొక 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా ఆ మనోహరి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. ఇక నీ పిల్లలకి అలాగే నీ పెనిమిటికి నీ చెల్లెలకి ముగ్గురికి నువ్వు పుడతావని చెప్పాను. అంటే నీ నీ ఆత్మని నీ చెల్లెల కడుపులో ప్రవేశించాక వాళ్ళే నిన్ను కాపాడుకుంటారు. ఇప్పటికైనా మాతో పాటు పైకి రమ్ము బాలిక అని అంటారు. యమధర్మరాజు గారు, నిజం చెప్పాలి అంటే సినిమాలో చాలా చూపిస్తూ ఉంటారు. నా కుటుంబం కోసం మీరే మా ఇంటికి వచ్చారు. ఇక నాకు చాలా సంతోషంగా ఉంది. గుప్తా గారు, పైకి వెళ్ళిపోదాం పదండి. నా పిల్లలు నన్ను జాగ్రత్తగా
చూసుకుంటారని నమ్మకం వచ్చింది అని చెప్పి ఇక అరుంధతి చాలా సంతోషంగా యమధర్మరాజు చిత్రగుప్తతో స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.